దీనస్థితిలో కుటుంబం అర్హత ఉన్న అందని పెన్షన్, తండ్రికి గుండెపోటు, తల్లికి పక్షవాతం, మందులు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు శిథిలావస్థకు చేరడంతో రోడ్డు పక్కనే జీవనం, తల్లిదండ్రుల కోసం చదువు మానేసిన కుమార్తె, పెన్షన్ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు, ప్రజాశక్తి బొబ్బిలి, తండ్రికి గుండెపోటు, తల్లికి పక్షవాతం, తండ్రి పని చేయలేడు, తల్లి పక్షవాతంతో మంచం పట్టింది. తల్లిదండ్రుల దీన స్థితిని చూసిన పిల్లలు చలించిపోయి కుమారుడు లోకేష్ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులను పోషించడానికి ఆటో నడుపుతున్నాడు. చిన్న కుమార్తె యమున ఇంటర్ చదువుతూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు చదువు మానేసి సేవలు చేస్తుంది. తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి పెన్షన్ కానీ ఇతర ఆర్థిక సహాయం కానీ రావడం లేదు. బొబ్బిలి మండలం కొత్తపేటకు చెందిన బొత్స కృష్ణమూర్తి ఆటో నడుపుకొని ఆయన భార్య వెంకటలక్ష్మి అరటి పండ్లు వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం కృష్ణమూర్తికి గుండెపోటు రావడంతో 2 స్టంట్లు వేశారు. అప్పటి నుంచి పని చేయడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో భార్య వెంకటలక్ష్మి అరటి పండ్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషించేది. ఏడాది క్రితం వెంకటలక్ష్మికి పక్షవాతం రావడంతో కాలు చేతులు పని చేయడం లేదు. దీంతో ఆమె మంచానికి పరిమితమైంది. తల్లిదండ్రుల బాధ చూసిన పిల్లలు వారికి అండగా ఉండేందుకు కుమారుడు లోకేష్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తండ్రి వృత్తిని కొనసాగించేందుకు ముందుకు వచ్చి ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తల్లి మంచానికి పరిమితం కావడంతో పెద్ద కుమార్తె అనిత అప్పుడప్పుడు వచ్చి తల్లికి సపర్యలు చేస్తుంది. ఆమెకు వివాహం కావడంతో తల్లి దగ్గర పూర్తిగా ఉండలేకపోతుంది. తల్లి ఇబ్బందులను చూసిన చిన్న కుమార్తె యమున చదువు మానేసి తల్లికి సేవలు చేస్తుంది. బొత్స కృష్ణమూర్తి ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనని భయంతో కొన్నేళ్ల క్రితం ఇల్లు ఖాళీ చేసి గ్రామం ముందు రోడ్డు పక్కన సాగునీటి కాలువ గట్టుపై పూరిపాక నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వర్షాలు కురిసినా గాలులు వీచినా భయంతో ఆ పూరింట్లో నివాసం ఉంటున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కృష్ణమూర్తి వెంకటలక్ష్మికి ఎలాంటి పెన్షన్ అందడం లేదు. పేద కుటుంబం కావడంతో మందుల కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ పెన్షన్కు వెంకటలక్ష్మికు అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రభుత్వం స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని, దాతలు సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.